ముంబై ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నా ఆ ధారావి అనే ప్రాంతం అలాగే ఉన్నంత వరకు కూడా ముంబై ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ధారావి దగ్గర దగ్గర 2.5 స్క్వేర్ కిలోమీటర్ కలిగినటువంటి భూభాగం, అంటే 620 640 ఎకరాల భూభాగంలో దగ్గర దగ్గర 9 నుంచి 10 లక్షల మంది జనాభా, 59,000 ఇల్లు. దీన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది, కానీ వాళ్ళకి ఒక అంచనాకు దొరకలేదు. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని మార్చాలంటే వీళ్ళని వేరే ప్రాంతానికి తరలించాలి. అంతమందిని తరలించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మళ్ళీ వేరే ప్రాంతానికి తరలించాలంటే మళ్ళీ అలాంటి ఏరియా ఉండాలి, అంటే ప్లేస్ ఉండాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మార్చాలి. మార్చకపోతే అది ఇంకా ఆ నగరానికే ఒక ఏమంటారు దాన్ని మాయన మచ్చగా ఉండిపోతుంది. మారుద్దామంటే వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేవు. దానికోసం ఇప్పుడు అదానీ కంపెనీ అలాగే మహారాష్ట్ర కంపెనీ ప్రభుత్వం ఈ రెండు సంయుక్తంగా అదానీ కంపెనీ 80% పెట్టుబడులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏమొచ్చేసి 20% పెట్టుబడులతో ఇప్పుడు ముందుకు వచ్చాయి. వీళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు అయితే చేశాయి. ప్రస్తుతానికి మొదట విడతగా 10,000 ఇల్లుని వేరే దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళని తరలించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఎవరికైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు నచ్చకపోతే వాళ్ళకి నచ్చినటువంటి ఇళ్లలో అద్దెకి ఉండొచ్చు. జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క ఇంటికి 22 నుంచి 26,000 రూపాయలు అద్దెస్తారు ప్రతి నెల. సో ఆ విధంగా వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అలా వాళ్ళు అద్దెలకి వెళ్ళిపోయిన తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో ఈ యొక్క ఏరియాని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు పక్కా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అనుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. ఇక పని మొదలవుతుంది. ఈ ధారావి అనేది మామూలు విషయం కాదు, అక్కడికి వెళ్ళలేదు. పక్కా మాస్ ఏరియా. అయితే వాళ్ళ జీవితాలు మారాలని వాళ్ళకే ఉంటుంది, కానీ ప్రభుత్వాలు కూడా మనసు పెట్టాలి. ఇప్పుడు ఆ ప్రభుత్వం మనసు పెట్టింది కాబట్టి మీరు అనుకోవచ్చు 10 సంవత్సరాల నుండి ఏం చేస్తుందని. 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తుందంటే అది ముంబై. ప్రతి ఇంచు కూడా చాలా విలువైనటువంటిది. మొదట 5-6 సంవత్సరాలు వాళ్ళు మాకే అభివృద్ధి వద్దు ఏమో వద్దని వాళ్ళు మోకమ్మడిగా, అంటే ప్రభుత్వం ఎక్కడ భూమిని లాక్కుంటుందని భయంతో వాళ్ళు ఖాళీ చేయమన్నారు. మొత్తానికి వాళ్ళని ఒప్పించి నమ్మించి ఇప్పుడు ఈ సమయం పట్టింది. సో ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ పూర్తిగా అధికారంలోకి వచ్చిందో ఈ విధంగా వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇది వేల కోట్లతో సంబంధించినటువంటి విషయం, ఒకటి కాదు రెండు కాదు. దగ్గర దగ్గర నెలకి 150 నుంచి 200 కోట్ల రూపాయలు అద్దెకే ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు దాని మీద పెట్టుబడులు పెట్టాలి. వాటిని మంచి ఆధునికరమైనటువంటి భవనాలుగా నిర్మించాలి. దానికి డబ్బులు ఇవ్వాలి. 10 సంవత్సరాల వరకు అదానీ కంపెనీ దీని మెయింటెనెన్స్ కూడా చూస్తామని చెప్పింది. సో ఏ విధంగా చూసినా వాళ్ళకి కలుషితం లేనటువంటి నీరు, మంచి వెలుతురు ఉన్నటువంటి ఇల్లులు, కలుషితం లేని నీరు, మంచి పరిశుభ్రమైనటువంటి నీరు, పిల్లలు ఆడుకోవడానికి పార్కు, అలాగే అక్కడే ఒక 3-4 స్కూళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కనుక తయారైందంటే చాలా బాగుంటుంది. 2028 చివరికల్లా దీన్ని పూర్తి చేయడానికి ఇప్పటి నుంచి ప్లాన్ అయితే జరుగుతుంది.